श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 524వ భాగం. ఇప్పుడు వాసిష్ఠ మహాదేవుడు చెప్తున్నాడు, రామా, జీవుడు ఎలా తయారయ్యాడో నిన్న వివరంగా తెలుసుకున్నాం. ఒక జీవుడే కాదు, ఒక సృష్టే కాదు, ఏదైనా సరే అది ఏర్పడింది అంటే, తయారయ్యింది అంటే భగవంతుని దృష్టిలో దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం అనేది లేకపోతే సృష్టి అసలు జరగదు. ఇది సృష్టి సిద్ధాంతం ఏంటంటే, సృష్టిలో ఒకటి పుట్టింది, ఒకటి ఏర్పడింది అంటే దానివల్ల ఏదో ఒక ప్రయోజనం దాని వెనక ఉండనే ఉంటుంది. కొన్ని ప్రయోజనాలు మనకు తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, నిగూఢంగా ఉంటాయి. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. ఏ సృష్టికైనా సరే ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉండే తీరుతుంది. ఇది భగవంతుని యొక్క నియతి. లేకపోతే అసలు సృష్టే లేదనమాట. మరి పరమాత్మ ఇంత ప్రపంచాన్ని సృష్టించడంలో తప్పక ఏదో ప్రయోజనం ఉండే తీరాలి. ఏమిటా ప్రయోజనం? ఈ ప్రపంచాన్ని ఇంతగా సృష్టించడంలో దీని వెనకున్నటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, అదంతా కూడా, నీ ప్రపంచం అంతా కూడాను నీ అనుభవానికి ఏర్పరిచిన సామగ్రి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నీవు అనుభవించడానికి ఇంత పెద్ద ప్రపంచాన్ని, సామగ్రిని ఏర్పరిచి పెట్టాడు. ఎవరు? ఆ పరమాత్మ. ఆ ఏర్పరిచి దాన్ని నీ అనుభవానికి కొరకై నిమిత్తమై ఇచ్చాడనమాట. దాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు? జీవులు సృష్టించాడు. ఇప్పుడు అర్థమైందా? జీవులు ఎందుకు? ప్రపంచాన్ని అనుభవించడానికి. ప్రపంచం ఎందుకు? జీవుల యొక్క అనుభవానికి. సృష్టించి నువ్వు అనుభవించవయ్యా అన్నాడు. అనుభవించండి మీరని జీవులు సృష్టించి వదిలాడనమాట. 84 లక్షల జీవరాశులు, ఒకటి అరా కాదు, 84 లక్షల జీవరాశుల యొక్క అనుభవార్థమై ఈ సృష్టి అంతా జరిగింది. కాబట్టి మరి నీ ప్రయోజనం ఏంటి? ఇంత అన్నాన్ని నీకు ఏర్పరిచి పెట్టాడు ఆయన అనుభవం కొరకు. ఆ అన్నం తిని నీవు అనుభవిస్తున్నావు నువ్వు. నీ సృష్టి యొక్క ప్రయోజనం. నిన్నెందుకు సృష్టించాడు? నీకు ఒక ప్రయోజనం ఉంది. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రయోజనం. పురుగు, పుట్ర, పాము అన్నింటికీ కూడా ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. ప్రతి జీవికి ప్రత్యేకమైన ప్రయోజనం కోసమే సృష్టించాడు భగవంతుడు. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రయోజనం కన్నా నెరవేర్చకపోయినట్లయితే అదేమవుతుంది? అది వెంటనే దాన్ని మాఫీ చేస్తాడంట భగవంతుడు. ఇది డార్విన్ సిద్ధాంతంలో ఉంది. ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం అనేది డార్విన్ లాస్లో, ఎవల్యూషన్ లాస్లో మేము సైన్స్లో చదువుకున్నాం. ఏమంటాడు? ఏదైనా సరే శరీరంలో కూడా ఒక అవయవాన్ని ఉపయోగించకుండా ఉన్నట్లయితే అది ఇంక క్షీణించిపోతుందంట రాను. మన శరీరంలో కూడా వెస్టీజియల్ ఆర్గాన్స్ అంటారు వాటిని. మన శరీరంలో కూడా అలాంటి 300 చిల్లర ఉన్నాయని అంటారు. ఎముకలు, కొన్ని అపెండిక్స్. అది అపెండిక్స్ అనేది ఎందుకు ఉంటుందంటే, ఈ శాకాహార జీవుల్లో సెల్యులోజ్ జీవక్రియకి తోడ్పడుతుందంట. అది మనం ఆ గడ్డి తినడం లేదు కదా, మనకు అవసరం లేదు కాబట్టి కొన్నాళ్ళకి అపెండిక్స్ క్షీణించిపోతుంది అంటారు. ఈ వెంట్రుకలు, శరీరం మీద వెంట్రుకలు, గోళ్ళు ఇవన్నీ కూడాను మెల్లమెల్లగా క్షీణిస్తాయని డార్విన్ సిద్ధాంతం కూడా చెప్తుంటుంది అనమాట. కాబట్టి భగవంతుడు ఏ ప్రయోజనానికైతే సృష్టించాడో ఆ ప్రయోజనం నెరవేరకపోతే అది నీకావా ఆ జాతిని కానీ దేన్నైనా సరే దాన్ని మాఫీ చేస్తుంటాడు. అర్థమైందా? కాబట్టి మానవుడిని ఎందుకు సృష్టించాడంటే, ఇప్పుడు లోపలంతా రాళ్ళు, రప్పల్లాగా గట్టిగా ఎముకలు, కండలు, ఇవన్నీ ఇదంతా కూడాను ఎట్లాంటిది? బాగా హార్డ్గా ఉన్నటువంటి ఇదంతా కూడాను వేస్ట్ అనమాట. ఈ రాయి, రప్ప,
తో పోల్చదగినటువంటి వేస్ట్ అంతా కూడా మన శరీరంలో ఉంది. చెట్టు చేమల్లాగా ఒక లక్షణం ఉందట, అదేంటంటే ప్రాణం అంట. ప్రాణం చెట్లకు ఉన్నట్టే మనకు ప్రాణం ఉందట. రాయి రప్పల్లాగా ఎముకలు కండలు, ఈ భూమి నిర్జీవ పదార్థాలాగా ఎముకలు కండలు మొదలైనవి ఉన్నాయంటున్నాడు. ఆ చెట్లలాగా ప్రాణం ఉంది, ప్రాణాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా జంతువులకు ఉన్నట్టు వాసనా జ్ఞానాన్ని పెట్టాడు. ఇప్పుడు చూడండి, రాయి రప్పాల్లాగా ఉంది, చెట్టు చేమల్లాగా ఉంది, జంతువులు వాసనా జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి మనలో. అయితే ఇక మరి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇంక వాటితో సమానమే. నువ్వు రాయి రప్ప లాంటివే, చెట్టు చేమ లాంటి వాడివే, జంతువు లాంటి వాడివే అయిపోతావు అక్కడికి. కానీ నీ యొక్క ప్రయోజనం ఏంటంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ జంతు లక్షణాలు, చెట్టు లక్షణాలు, ఆ యొక్క జడ లక్షణాలతో పాటు నీకు మరికొన్ని వివేక జ్ఞానం అనేది ఇచ్చాడు. ఈ వివేకం అనేది ఏ జంతువుల్లోనూ మరెక్కడా కనపడదనమాట. ఏది మంచి ఏది చెడు డిస్క్రిమినేటింగ్ పవర్ అనేది మరెక్కడా మనం చూడమన్నమాట. అక్కడ మనం వేరుగా ఉంటాం, మానవులం వేరుగా ఉంటాం. అర్థమైందా? మిగతా లక్షణాలన్నీ కూడా చెట్టు చేమకి, జంతువులకి, ఆ రాయి రప్పకి మనకి సమానమే. కానీ వివేకం అనేది మాత్రమే వేరుగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈ మధ్యమైనటువంటి జగత్తులో మనం బతుకుతూ ఉన్నటువంటి మనము ఆ వివేకాన్ని ఉపయోగించుకుని ఇమ్మార్టల్ అయినటువంటి మార్టల్ వరల్డ్లో ఉంటూ ఆ ఇమ్మార్టల్ అయినటువంటి ఆ యొక్క స్థితికి చేరడం ఎలా అనేది నీ యొక్క ప్రయోజనం అన్నమాట. వివేకాన్ని, నీకు దీనికోసం ఈ పరికరాన్ని ఇస్తున్నాను, వివేకాన్ని. ఈ వివేకాన్ని ఉపయోగించుకుని ఈ మత్స్య జగత్తులో బతుకుతూ నువ్వు ఆ యొక్క ఆ అమృతత్వాన్ని నువ్వు పొందేదానికి నీకు అవకాశాన్ని ఇస్తున్నాను, గో అహెడ్ అంటున్నాడు ఇక్కడ. అది మన యొక్క మనకిచ్చినటువంటి మానవ జన్మకున్నటువంటి ప్రయోజనం అన్నమాట. చావు లేకుండా ఉండడం ఎలా? నేను చావు అనేది మృత్యోర్మ అమృతంగమయ, చావు లేనటువంటి స్థితి నాకెట్లా? మర్చుణ్ణి కాకుండా అమర్త్యుణ్ణి, అమృతాన్ని అమృత స్వరూపుడిని అయ్యేది ఎలా నేను? అది ఆ విధంగా ఆలోచించడమే నీకు పెట్టినటువంటి ప్రయోజనం భగవంతుడు. ఈ మానవుడు కాస్త అతిమానవ దశని, అంటే అసమనస్క దశ నుంచి అమనస్క దశ, అంటే మనస్సు ఉన్న దశ నుండి మనస్సు లేని దశ, మానవుడి నుంచి అతిమానవ దశకి నువ్వు పెరగడానికి, ఎదగడానికై నీకు ఒక చిప్, ఒక పరికరం పెట్టి, వివేకం అనే పరికరం పెట్టి, నువ్వు ఇదిరా నీ ప్రయోజనం, దీన్ని వాడుకోరా నువ్వు అని భగవంతుడు నిర్దేశం అన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? అధిష్టానాన్ని పట్టుకోవాలి, సామాన్యాన్ని చూడాలి. అందుకే అధిష్టానం పట్టుకోవడానికి, సామాన్యం జ్ఞానం కలగడానికే మనకి వివేకం అనేది నీకు ఇచ్చాడు భగవంతుడు. అందుకే ముందు ఎపిసోడ్లో అన్నాం, మానవుడు వెతుకుతూ ఉంటాడంటే ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు అనేటువంటి ఒక మాట వాడాం. వాడు వెతుకుతూ ఉంటాడు, చలిస్తూ ఉంటాడు, పరిమితమైనటువంటి ఆ చైతన్యాన్నే, ఆ చైతన్యంలోంచి అపరిమితమైనటువంటి స్థితికి ఎదగడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడు? పరిమితమైన అహంకారంతో ఉన్నాడు. దేహమే నేను అనేటువంటి అహంకారంలో ఉన్నాడు. ఈ దేహమే నేను అనేటువంటి పరిమితమైన అహంకారంలో ఉన్నాడు. వాడు పరిమితమైనటువంటి అహంకారం కలవాడు. పూర్ణాహంకారం కావాలి అంటే ఈ దేహం కాదు నేను, అంతా సర్వము సకలము వ్యాపించి ఉన్న నేనే, అంతా నేనే అనేటువంటి పూర్ణాహంకారానికి రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? ఎప్పుడు ఆలోచిస్తూ, మననం వల్ల ఆలోచిస్తూ ఉండడం వల్ల, మననం వల్ల మనస్సు అయ్యాడు వాడు. అర్థమైందా? ఆ జ్ఞానాన్ని నిశ్చయం చేస్తే, నిశ్చయ జ్ఞానంగా మార్చుకుంటే అప్పుడేమవుతుంది? అది బుద్ధి అవుతుంది. మననం ఎప్పుడు ఆలోచన, సంకల్పాలు వికల్పాలు పుంఖాలుగా ఆలోచన చేస్తూ ఉన్నంత వరకు మానసిక స్థితిలో ఉంటాడు. కాదు, ఇలా అనేటువంటి ఒక దృఢమైన నిశ్చయానికి వస్తే అప్పుడు బుద్ధి స్థాయికి వస్తాడనమాట. వికల్ప స్థాయిలో ఉంటే మనస్సు అనే స్థాయిలో ఉంటాడు, నిశ్చయ స్థితిలో ఉంటే బుద్ధి స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు ఇంద్రియాల స్థాయిలో ఉంటాయి, ఇంద్రియాలతో అన్ని కూడాను అనుభవిస్తూ, ఇంద్రియాలకు ఎప్పుడు పని చెప్తూ ఉన్నట్టు ఇంద్రియ స్థాయిలో ఉంటాడు. కాబట్టి
నా జ్ఞానం అనేది ఏంది ఎక్కడికి మననం దగ్గర కూర్చుంటే, నా జ్ఞానం మననం దగ్గర కూర్చుంటే మనసు అవుతాను. ఇంద్రియ స్థితిలో ఉంటే జీవస్థితిలో ఉంటాము. మనన స్థితిలో జీవస్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియ స్థితిలోను జీవస్థితిలో ఉంటాము. సంకల్ప వికల్పాల స్థితిలో ఉంటే మనస్థితిలో ఉంటాం. ఇది అనే నిశ్చయం చేసుకుంటే బుద్ధి స్థితిలో ఉంటాం. ఈ తలనొప్పి కాలు నొప్పి అనుకుంటూ ఉన్నాడు దేహస్థాయిలోనే ఉంటావు. నడువు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఇదేంది నా దేహం నా నొప్పి అనుకుంటూ దేహస్థాయిలోనే ఉంటావు. ఒకే చైతన్యం అది ఇంద్రియ స్థాయిలో ఉండవచ్చు, మనసు స్థాయిలో ఉండవచ్చు, అదేవిధంగా దేహ స్థాయిలో ఉండవచ్చు. ఎలాగైనా ఆ ఒకే జ్ఞానం. దేహంతో తాదాత్మ్యం అయితే దేహ స్థాయిలో ఉండిపోతావు. ఈ దేహమే నేను అనుకుంటే ఈ నొప్పిలు ఎన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకే చైతన్యం అనేక రకాలుగా ఇది పడిపోతూ ఉంటుంది. ఆ చైతన్యమే ఏమవుతుంది? దేహంగా మారుతుంది, మనసుగా మారుతుంది, బుద్ధిగా మారుతుంది. ఒకే చైతన్యం అనమాట. ఇది ఆ చైతన్యం అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ ప్రపంచాన్ని చూసి ఇది కొండ, ఇది బాణ, ఇది అది, ఇది ఘటము అంటూ, ఇది కొండ అనుకుంటే ఘటభావాన్ని పొందుతుందంట మనసు. దేన్ని చూస్తే ఆ రూపాన్ని పొందుతుందంట. ఇది మంచం అనుకుంటే మంచం రూపాన్ని పొందుతుంది. అది స్టాండ్ అనుకుంటే స్టాండ్ రూపాన్ని పొందుతుంది. ఘటం అనుకుంటే ఘటభావాన్ని పొందుతుంది. ఘటం అయిపోతుందంట. ఏది భావన చేస్తే అది అయిపోతూ ఉంటుంది. దేనిని భావన చేస్తే మనసు అది అయిపోతూ ఉంటుంది అన్నది ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం. ఏ వస్తువును చూసామంటే ఆ వస్తువు అయిపోతుంటుంది. ఆ చిత్తాకార వృత్తి అంటాం. ఇప్పుడు పొలంలోకి ఒక నీళ్లు వదిలితే ఆ పొలం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో నీళ్ళన్నీ పారుతాయి అన్నమాట. అర్థమవుతుందా? అది వృత్తి అంటే. కాబట్టి ఇలా ఏ భావన చేస్తే ఆ భావన అయిపోతూ ఉంటుందన్నమాట. భావన కనుక నేను బ్రహ్మము అనే ఉదాత్తంగా అయిందనుకో, నేను బ్రహ్మాన్ని అనుకున్నా అనుకో, నువ్వు బ్రహ్మభావంలో ఉండిపోతావు అంటూ ఒక కొత్త పదాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఏమన్నాడు? నువ్వు పుర్యష్టకం అనే, పుర్యష్టకం అంటే మామూలు సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం యొక్క ఈ సూక్ష్మ శరీరం ఎలా వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎలా వచ్చింది అంటే అది భావన వల్లే వచ్చింది. ప్రతిదీ భావన, మననం వలనే వచ్చింది. ఆ మనసు కానీ, ప్రాణం కానీ, దేహం కానీ అన్నీ, ఈ దేహం అంతా కూడా మన మననం వలనే వచ్చింది. అక్కడి నుంచే ఆత్మే ఇలా తయారైంది. ఆత్మలో ఆ తొడుకు పుట్టి ఆలోచన చేసి మననం చేస్తే మనసు నుంచి బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడాను ఆత్మ నుంచే వచ్చింది అని గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు అన్నమాట. సరే, పుర్యష్టకం అనేటువంటి పదంలో 8 అంశాలు ఉంటాయంటారు. జ్ఞత్వం అంటారు. జ్ఞత్వం అంటే తెలుసుకోవడం. జ్ఞత్వం తెలుసుకోవడం. కర్తృత్వ అంటే కర్తృత్వం, నేను కర్మేంద్రియాలతో నేను చేస్తున్నాను, అది చేస్తున్నాను అని చెప్పడం అనమాట. భోక్తృత్వం, అనుభవిస్తున్నా నేను అనేటువంటి జ్ఞానమట. సాక్షిత్వం, నేను సాక్షిగా ఉన్నాను, లోపల ఏమీ చేయటం లేదు, నాకేమంటలేదని సాక్షిత్వం. జ్ఞత్వం, కర్తృత్వం, భోక్తృత్వం, సాక్షిత్వం, ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలకు ఆశ్రయం. ఇవన్నీ కూడా పుర్యష్టకం. ఈ లింగ శరీరము, ఈ సూక్ష్మ శరీరం వీటన్నిటికీ ఆలవాలంగా ఉంటుందన్నమాట, సాక్షిగా. అయితే ఈ జ్ఞత్వ, కర్తృత్వ, భోక్తృత్వాలు కాదు, సాక్షిత్వానికి నువ్వు ఎదగాలి. అర్థమైందా? నేను చెప్పాను, జ్ఞత్వం చెప్పాను, కర్తృత్వం, భోక్తృత్వం, సాక్షిత్వం చెప్పాను. వీటిలో నీకు ఏది కావాలో అది దాన్ని పట్టుకో. అర్థమైందా? నువ్వు మొట్టమొదటి జ్ఞత్వంలోనే పడిపోయావనుకో, ఆ చివర నీకు ఆ చివరన సాక్షిత్వం ఉంది, అది నీకు అందదు. నువ్వు సాక్షివి అనిపించుకోలేవు. అర్థమైందా? కర్తృత్వం దగ్గర కర్తవైపోతావు, భోక్తృత్వం దగ్గర భోక్తవైపోతావు. అంతే, కర్త భోక్తుల దగ్గర అయిపోతావు. నువ్వు కేవలం జీవుడిగానే ఉండిపోతావు. కానీ ఈ జ్ఞత్వ, కర్తృత్వ, భోక్తృత్వ 3 దశలు దాటగలిగితే అప్పుడు నీవు సాక్షిత్వాన్ని నువ్వు పొందుతావు. సాక్షి అంటే సాక్షిగా చూడడం అనమాట. అన్ని ఏం జరుగుతున్నా అంటకుండా ఆ నాటక దీపంలాగా, నాటకశాలలో ఎన్ని జరుగుతున్నా అవేవి నాటక దీపానికి అంటవో అలా ఉండడమే సాక్షిత్వం అనమాట. కాబట్టి నేను చెప్పిన వీటిల్లో నువ్వు సాక్షిత్వాన్ని అందుకోవాలయ్యా, లేకపోతే ఎక్కడ ఏ స్టేజ్లో నువ్వు ఆగిపోతావు అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.